హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మిజులా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 థర్డ్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్కి అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో ఫ్లోరా షైనీ గారు అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఈమెకు 27.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు ఇంత ఓటింగ్ రావడానికి కారణం ఏంటంటే సంజన, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళు నామినేషన్లో లేరు కదా, వీళ్ళ ఓటింగ్ అనేది ఈమెకు వస్తున్నది. సో ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఈ వీక్ ఎలా అయినా సరే ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ లవర్స్ అందరూ ఈమెకైతే ఓటింగ్ వేయడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నాడు. ఇతనికి 26.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు. ఇతనికి 13.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ఇతనికి 12.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి అయితే ఉన్నది. ఈక్వల్ 12% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో ప్రియా గారు అయితే ఉన్నారు. ఈమెకు 7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే కళ్యాణ్, హరీష్, రీతు చౌదరి, ప్రియా ఈ 4 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మోర్ డేంజర్ జోన్లో రీతు చౌదరి అలాగే ప్రియా శెట్టి ఈ 2 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి అలాగే ప్రియా ఈ 2 కంటెస్టెంట్స్ వెళ్ళిపోతారు. లేక సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియానే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే 11 కంటెస్టెంట్స్ని అయితే బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ చేయడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే అమర్దీప్, కావ్యశ్రీ, శివకుమార్, సుహాసిని, చిట్టి పికిల్ రమ్య, మోకేష్ గౌడ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదన్ సుధీర్, దివ్వల మాధురి, టేస్టీ తేజ, కిరాక్ సీత ఈ 11 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు. అలాగే వీళ్ళతో పాటు అగ్నిపరీక్ష షో నుండి మరికొంతమందిని అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఒకరిని తీసుకుంటారు. ఫ్రెండ్స్, అగ్నిపరీక్ష షోలోని కంటెస్టెంట్స్ను కొంతమందిని తీసుకొని దివ్య, నాగా, షాకిబ్, అనుష ఈ 4 కంటెస్టెంట్స్ని తీసుకొని ఈ 4 కంటెస్టెంట్స్కు ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో విన్ అయిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ సీజన్ 9కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకోబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తున్నది. ఎవరు ఈ 4 కంటెస్టెంట్స్లో బిగ్ బాస్ సీజన్ 9కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎంట్రీస్లో వచ్చే కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో కలుద్దాం.